హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే మెత్తల్లో టమాటా కర్రీ అయితే చేశానండి. మెత్తళ్ళు అయితే వేడి నీళ్ళలో వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలండి. అలాగే ఆయిల్లో కొంచెం పసుపు యాడ్ చేసి మెత్తళ్ళు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అదే ఆయిల్లో అయితే ఆనియన్స్, చిల్లీస్ వేసేసుకున్నాను. ఇవి వేగేలోపు పక్కన పప్పు అయితే పెట్టుకున్నానండి. కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసింది. రైస్ కూడా పెట్టేశాను. కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు పప్పు పొంగిపోతుంది అనేసి టిష్యూ అయితే పెట్టానండి. ఈ టిప్ అయితే బాగా యూజ్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. పప్పులో సాల్ట్, చింతపండు, కారం అయితే వేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను. అది బాగా మరుగుతుంది. ఫస్ట్ పప్పులో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసాను. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గదంటారనేసి ఫస్ట్ అయితే నేను వేయనండి, అలవాట్లేదు. పక్కన మెత్తల్లోకి అయితే మాత్రం బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలన్నీ మగ్గిపోయాయి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే అందులో వేసేసుకోవాలి. టమాటా అయితే మార్కెట్లో బాగా ఎక్కువ కాస్ట్ ఉందండి, కానీ తప్పదు కదా. ఇక్కడ పప్పుచారు రెడీ అయిపోతుందండి. దీన్ని అయితే తాలింపు వేసేసుకుంటే ఫైనల్గా పప్పుచారు, రైసు, మెత్తల కర్రీ అయితే రెడీ అయిపోతుంది.